వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు: గాజాలో తక్షణ కాల్పుల విరమణ అవసరమన్న భారత్. ఐదో రోజు ప్రతిష్టంభనే పార్లమెంటును కుదిపేస్తున్న బీహార్ ఓటర్ జాబితా సవరణ వివాదం. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సునీల్ మిట్టల్. బీహార్ ఎన్నికలను ఆర్జేడీ బహిష్కరించనుందా? గ్రామీణాభివృద్ధి సంస్థతో విడిపోవద్దని కేంద్రానికి సూచించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గాజాలో తక్షణ కాల్పుల విరమణకు భారత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు పాలస్తీనాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి అడపాదడపా కాల్పుల విరమణలు సరిపోవని పేర్కొంది. పాలస్తీనా లక్ష్యానికి భారతదేశం మద్దతు అచంచలమైనది అని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితిపై యుఎన్ భద్రతా మండలి త్రైమాసిక బహిరంగ చర్చ సందర్భంగా యుఎన్లో భారత ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో మానవతా సంక్షోభంపై పెరుగుతున్న అంతర్జాతీయ ఆందోళనల మధ్య ఈ సమావేశం జరిగింది. ఇక్కడ ఆకలి, అరకొర సాయంపై అటు ప్రభుత్వాలు ఇటు మానవతా సంస్థల్లో ఆందోళనలు రేకెత్తించాయి. గత నెలలో గాజాలో కాల్పుల విరమణ, బందీలను విడుదల చేయడం, ఎటువంటి ఆటంకం లేకుండా మానవతా సాయం అందించాలనే యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానంపై ఓటింగ్కు భారతదేశం దూరంగా ఉంది. తీర్మానంలోని కీలక అంశాలను భారతదేశం సమర్థించినప్పటికీ చర్చలు, దౌత్యం అవసరాన్ని గుర్తు చేస్తూ గైర్హాజరు అయ్యాయని పేర్కొంది. 149 దేశాలు గైర్హాజరు కాగా 19 దేశాలు మాత్రమే తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. అప్పట్లో భారతదేశం ఇజ్రాయెల్కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ప్రధానమంత్రి నెతన్యాహు ప్రభుత్వం సన్నిహిత దౌత్య సంబంధాలకు పేరుగాంచిన ప్రభుత్వం భారతదేశం సాంప్రదాయ విదేశాంగ విధాన వైఖరిని విడిచిపెట్టిందని వారు ఆరోపించారు. ఒక నెల కంటే ఎక్కువ కాలం తర్వాత భారతదేశం తన వైఖరిని పునరుద్ఘాటించినా దిగజారుతున్న మానవతా పరిస్థితిపై ఆందోళన స్వరాన్ని పెంచింది. గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సమావేశం జరుగుతుంది. ఆహారం, ఇంధనం కొరత, వైద్య సేవలు సరిపోకపోవడం, విద్య అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో గాజా వాసులు సతమతమవుతున్నారు. ఈ మానవతా సవాళ్లను పరిష్కరించడానికి అడపాదడపా కాల్పుల విరమణలు సరిపోవని భారత్ ప్రతినిధి హరీష్ అన్నారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో సేవల పతనం ముఖ్యంగా తీవ్రంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. గాజాలోని అన్ని ఆసుపత్రుల్లో దాదాపు 95% దెబ్బతిన్నాయని WHO అంచనా వేసింది. 6,50,000 కంటే ఎక్కువ మంది పిల్లలు 20 నెలలకు పైగా పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారని మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం నివేదించిందని యుఎన్లో భారత శాశ్వత ప్రతినిధి అన్నారు. పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో వాయిదా పర్వం కొనసాగుతుంది. బీహార్లో ఓటర్ జాబితా సవరణ వివాదం పార్లమెంట్ను కుదిపేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఇవాళ వరుసగా 5వ రోజు కూడా పార్లమెంట్లో ప్రతిష్టంభన నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టాయి. ముఖ్యంగా బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్ చేశాయి. సభల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన నిమిషాల్లో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఎలాంటి చర్చ లేకుండానే మధ్యాహ్నం 2 వరకు లోక్సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. శుక్రవారం లోక్సభలో ప్రైవేట్ సభ్యుల బిల్లులు చర్చకు పెట్టారు. అయితే గత 4 రోజుల్లోనే దిగువ సభలో ఎటువంటి చర్చలు జరగలేదు. సభ తిరిగి ప్రారంభం కాగానే మళ్లీ విపక్షాలు నిరసనలకు దిగడంతో లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక లోక్సభలో ఇదే తంతు నడిచింది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన కొనసాగించడంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది. నిరసనలు తిరిగి ప్రారంభమయ్యే ముందు నటుడు, చిత్ర నిర్మాత కమల్ హాసన్ సహా కొత్త సభ్యులు ఎగువ సభలో ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న కూడా రాజ్యసభ పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు పలిగేందుకు మాత్రమే కొద్దిసేపు పనిచేసింది. అయితే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికల జాబితాపై లోక్సభలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. దీంతో వరుసగా 4వ రోజు కూడా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.
భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై భారతీయ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ సునీల్ మిట్టల్ స్పందించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమల్లోకి తీసుకురావడం అంత సులభం కాదు. అయినా భారత్, యూకేల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే చారిత్రాత్మక క్షణం అని మిట్టల్ అన్నారు. ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారతదేశ రైతులకు మాత్రమే కాకుండా చేతి వృత్తుల వారు, ఎంఎస్ఎంఈలు, వైద్యులు, న్యాయవాదుల వంటి నిపుణులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ ఒప్పందం విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఎందుకు పనిచేసింది అంటే, భారతదేశం వద్ద భారీ మార్కెట్ ఉంది, నిపుణులైన మానవ వనరులు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ తక్కువ ఖర్చుతో కూడిన తయారీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు యూకే వద్ద అణు, అంతరిక్షం, రక్షణ, బయోసైన్సెస్ వంటి రంగాల్లో హైటెక్ సాంకేతికతలు ఉన్నాయి అని ఆయన అన్నారు. బ్రిటిష్ కంపెనీలు లేదా భారతదేశంలో పెట్టుబడి పెట్టే బ్రిటిష్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా భారతదేశం ప్రయోజనం పొందగల ప్రదేశం ఇదేనని ఆయన అన్నారు. ఇది భారతదేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలైన తోలు, పాదరక్షలు, చేతి పరికరాలు, యంత్ర పరికరాలు, రత్నాలు, ఆభరణాలను యూకే యాక్సెస్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. యూకేలో తయారు చేయని చైనా లేదా ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్న చాలా చిన్న వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకారం అవి ఊపందుకుంటాయని ఆయన అన్నారు. ఇక యూకేలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే గతంలో అదనపు డిగ్రీలు పొందవలసి వచ్చిన లేదా పరీక్షలకు హాజరు కావాల్సిన వైద్యులు లేదా న్యాయవాదులు వంటి భారతీయ నిపుణులకు కూడా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం బాగా పనిచేస్తుందని ఆయన అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ, ఎఫ్టీఏ ప్రతిభ స్వేచ్ఛగా ప్రవహించడానికి దారితీస్తుందని, వీసా అడ్డంకులను తొలగిస్తుందని అన్నారు. యూకేలో చాలా రంగాల్లో పరిమితమైన నిపుణులు ఉన్నారు. అనేక కంపెనీలకు సేవలందించే వారి సామర్థ్యం, యూకేలో పెట్టుబడులు పెట్టే అనేక పరిశ్రమలు ఆ రంగాల్లో అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల పరిమితం అవుతుంది. కాబట్టి ఆ మేరకు భారతీయ కంపెనీలు తమ నిపుణులను యూకేలో చేర్చుకుంటారని ఆయన అన్నారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ వివాదం కారణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని తమ పార్టీ ఆలోచిస్తున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా తేజస్వి వ్యాఖ్య ప్రతిపక్ష పార్టీ ఓటమిని అంగీకరించిందని సూచిస్తుందని ఎన్డీఏ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ విపక్ష నేత ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్న విధానం అనేక అనుమానాలకు దారితీస్తుందని ఆయన అన్నారు. ఎన్నికలను బహిష్కరించే ఛాన్స్ లేకపోలేదు. ఈ విజయంపై ఇతర పార్టీలతో చర్చించిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము. ఇవి స్వేచ్ఛగా, న్యాయంగా జరగవని మాకు నమ్మకం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడంలో అర్థం ఏమిటి అని తేజస్వి అన్నారు. ఈ అంశంపై మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్జేడీకి మద్దతుగా నిలిచింది. అవును, మేము ఎన్నికలను బహిష్కరించాలనే అంశాన్ని తీవ్రంగా చర్చిస్తాము. మేము ఏ రూపంలోనైనా నిరసనలో పాల్గొనవచ్చు. ఓటర్లకు ఓటు హక్కు నిరాకరిస్తే దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమి మిగిలి ఉంటుంది అని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని 7.9 కోట్ల మంది ఓటర్లలో 99% మందిని ఎస్ఐఆర్ కింద చేర్చినట్లు ఈసీ పేర్కొంది. వీరిలో మరణించిన ఓటర్ల సంఖ్య 21.6 లక్షలు అని పేర్కొంది. అంతేకాకుండా శాశ్వతంగా వలస వచ్చిన 31.5 లక్షల మంది కూడా ఉన్నారు. అయితే రాష్ట్రం నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి వృత్తిలో భాగంగా సుమారు 4 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారని, వారిలో చాలామంది స్వరాష్ట్రంలో ఓటు వేయడానికి ఇష్టపడతారని యాదవ్ అన్నారు. బీహార్లో నమోదైన చిరునామాలలో అలాంటి చాలామంది వ్యక్తులు లేరని మేము అనుమానిస్తున్నాము. అందుకే వారి పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించవచ్చు అని యాదవ్ అన్నారు. ఆగస్టు 1 నుండి నిజమైన ఆట ప్రారంభమవుతుందని, సంబంధిత ఓటర్లు నింపి సంతకం చేసిన గణన ఫారంలు సేకరణ పూర్తయిన తర్వాత ఈసీ క్లెయిమ్లు, అభ్యంతరాలను ఆహ్వానిస్తుందని ఆయన తెలిపారు. ఈసీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి తొందరపడే బూత్ స్థాయి అధికారులచే గణన ఫారంలను నింపి సంతకం చేస్తున్నారని, చాలా చోట్ల అటువంటి ఫారంలు వీధుల్లో పడవేశారని ఆరోపిస్తూ మీడియా నివేదికలను కూడా ఆర్జేడీ నాయకుడు ఉదహరించారు. ఓటరు జాబితా సవరణ అంశంపై ఇన్ని జరుగుతున్నా అధికార ఎన్డీఏ మౌనంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేసింది, మోదీని ప్రధానిగా ఎన్నుకున్నది ఇప్పటి జాబితాలో ఉన్న ఓటర్లేనని, అప్పుడు కరెక్ట్గా ఉన్న జాబితాకు ఇప్పుడు ఏమైందని తేజస్వి ప్రశ్నించారు. ఎస్ఐఆర్ ద్వారా పాలక సంకీర్ణానికి సహాయం చేయడానికి ఈసీ ప్రయత్నిస్తుందని యాదవ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం వెనక్కి తగ్గిపోతే తాము బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాల్సి వస్తుందని తేజస్వి యాదవ్ హెచ్చరించారు. కాగా ఈ ఏడాది చివరిలో అక్టోబర్, నవంబర్లలో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ నెల 22న పార్లమెంట్లో తన 10వ నివేదికను సమర్పించింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ కలిపే ఉంచాలని గట్టిగా సిఫార్సు చేసింది. అటువంటి ప్రయత్నం కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన అనే లక్ష్యానికి ఉపయోగపడేదని
వాస్తవానికి విధాన అమరిక, సంస్థాగత కొనసాగింపు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయడం ద్వారా గ్రామీణ అభివృద్ధి మౌలిక సదుపాయాలను బలహీనపరుస్తుందని కమిటీ తెలిపింది. జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థలో నెలకొన్న స్తబ్దతపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ పాలనా విషయాలను పర్యవేక్షించడానికి MORD కింద ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అలాగే సంస్థాగత సంస్కరణలు కూడా ఉన్నాయి. విద్యా సంబంధ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, రిజిస్ట్రార్, ఫైనాన్స్ అడ్వైజర్ వంటి అనేక కీలక పదవులు ఖాళీగా ఉన్నాయని, లేదంటే జూనియర్ అధికారులు తాత్కాలిక హోదాలో నిర్వహిస్తున్నారని, దీనివల్ల పర్యవేక్షణ కొరవడిందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చింది. నిర్ణయం తీసుకోవడంలో పారదర్శకత తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఆస్కీ రూపొందించిన రోడ్ మ్యాప్ను కూడా విస్మరించినట్టు నివేదించారు. అంతర్గత పత్రాల్లో సమగ్ర సమాచారం లేదని గుర్తించారు. ఈ పాలనా వైఫల్యం కారణంగా మౌలిక సదుపాయాలు క్షీణించాయి, ప్రమోషన్లు నిలిచిపోయాయి. అలాగే విజిలెన్స్ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అధ్యాపకులు, సిబ్బందిలో నైతిక క్షీణతకు దారితీస్తుందని కమిటీ కనుగొంది. పారదర్శకతను పునరుద్ధరించడానికి, అధికారాన్ని వికేంద్రీకరించడానికి వీలుగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని పర్యవేక్షణ సంస్థను వెంటనే ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గట్టిగా సిఫార్సు చేసింది. సంస్థలో తీవ్రమైన మానవ వనరుల కొరతను కమిటీ దృష్టికి తెచ్చింది. మార్చి 2025 నాటికి మంజూరైన 640 పోస్టుల్లో 221 మాత్రమే భర్తీ చేశారు. 419 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో పెద్ద సంఖ్యలో విద్యా పోస్టులు, సహాయక సిబ్బంది, ఉన్నతాధికారుల పోస్టులు ఉన్నాయి. ఈ సిబ్బంది కొరత సంస్థ శిక్షణ ఇవ్వడం, పరిశోధన నిర్వహించడం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కింద రాష్ట్ర స్థాయి సంస్థలకు మద్దతు ఇవ్వడంలో సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కమిటీ గుర్తు చేసింది. NIRTDPR ప్రస్తుత సామర్థ్యం అది ఏటా చేపట్టే 1000 కంటే ఎక్కువ శిక్షణా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి సరిపోదని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రస్తుత రూపాన్ని పునర్వ్యవస్థీకరించాలని కమిటీ పిలుపునిచ్చింది. అంతర్గత ఆదాయాలు, గణనీయమైన కార్పస్ ఫండ్ అందుబాటులో ఉన్నప్పటికీ జీతాల చెల్లింపులు ఆలస్యం కావడం, పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్లు, విక్రేత బకాయిలను చెల్లించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని కమిటీ తెలిపింది. కాగా జూలై 23న జరిగిన సమావేశంలో NIRDPR అకాడమిక్ అసోసియేషన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనలు, సిఫార్సులను స్వాగతించింది. సిఫార్సులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, కేంద్రంలోని వివిధ అధికారులకు లేఖ రాయాలని నిర్ణయించింది. వెనుకబడిన తరగతుల బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేకత, కీలక బిల్లులను ఆమోదించడంలో కేంద్రం ఆలస్యం చేసినప్పటికీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన నొక్కి చెప్పారు. 90 రోజుల్లోపు అంటే సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లోపు జూలై చివరి నాటికి రిజర్వేషన్ ఖరారు చేయాలని హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించిందని రేవంత్ పేర్కొన్నారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ ఆమోదించిన 2 కీలకమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను ఆమోదించాలని ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలను కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ఫలితాలను వివరించిందని సీఎం రేవంత్ చెప్పారు. సాయంత్రం కుల సర్వే డేటా, సమస్యల గురించి ఉభయ సభల్లోని కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, ఏఐఎంఐఎం మద్దతు లభించిందని రేవంత్ గుర్తు చేసుకున్నారు. బీసీ కోటాలను నిరోధించడానికి ముస్లిం రిజర్వేషన్లను సాగ్గా ఉపయోగించుకుంటున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఆయన విమర్శించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయన్న సంగతి మరిచారా అని సీఎం ప్రశ్నించారు. గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ బీజేపీ ఇప్పుడు విమర్శిస్తున్న అదే విధానాన్ని ఆమోదించినందుకు షాను సస్పెండ్ చేస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. కాగా తెలంగాణ కులగణన నమూనాను దేశానికి ఆదర్శంగా రేవంత్ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా అమలు కోసం తెలంగాణ రోడ్ మ్యాప్ను స్వీకరించాలని కేంద్రాన్ని కోరారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ కులగణనకు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నెరవేర్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.